బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ నెల 24 నుంచి శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. కాగా గతంలో బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. మరి ఈసారి జరిగే అసెంబ్లీ సెషన్ కు గులాబీ బాస్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రజలు మాత్రం సీఎం రేవంత్ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎదురెదురు పడితే ఇద్దరి మధ్య సంవాదం జరిగితే ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తిగా ఉన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అసలుకి ఈసారి సెషన్ కైనా కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందంటారా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రాజకీయ నాయకులతో పాటుగా ప్రజలలో కూడా కొత్త ఉత్కంఠ అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో 2 దఫాలుగా కూడా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సెక్షన్స్కి హాజరు కాలేదని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో మరి ఈసారి జరగబోతున్నటువంటి బడ్జెట్కి సంబంధించిన సమావేశంలో కేసీఆర్ పాల్గొనబోతా ఉన్నారా, లేదంటే బడ్జెట్కి సంబంధించిన సమావేశాల అనంతరం కూడా అసెంబ్లీ సెక్షన్స్ కూడా కొనసాగబోతా ఉన్నాయి. ఈ సమావేశాలకైనా కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నటువంటి ఉత్కంఠ అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ కొనసాగుతుందని చెప్పుకోవాలి. కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నటువంటి దానిపైన కొన్ని సినిమాలకు సంబంధించిన పాటలతో కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సార్ ఎక్కడ అంటూ కూడా ట్రోలింగ్ కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు మనం చూస్తే కాళేశ్వరంలో జరిగినటువంటి కుంభకోణం కావచ్చు, లేదంటే విద్యుత్ బకాయిలకు సంబంధించిన కుంభకోణంతో పాటుగా ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించిన అంశాలపై పూర్తిగా కూడా సన్నిహిత్యంలో కేసీఆర్ కొనసాగుతున్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో మరి కేసీఆర్ బయటికి వస్తాడా లేడా అన్నటువంటి ఉత్కంఠ కూడా మరోవైపు కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. 2014 తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగినటువంటి మొదటి అసెంబ్లీ సెక్షన్స్కి సంబంధించిన నేపథ్యంలో కూడా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రతిపక్ష హోదాలో ఉన్న నేపథ్యంలో కూడా మాటలు మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కల్పించలేదు. ఆ తర్వాత జరిగినటువంటి అనేక సెక్షన్స్లలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డిని మాట్లాడనివ్వలేదని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఇద్దరు, అదే ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఇద్దరు కూడా అసెంబ్లీ సెక్షన్స్లలో మాట్లాడితే మరి ఇద్దరి మధ్యలో జరిగేటువంటి సంభావన ఏ విధంగా కొనసాగుతుంది అన్నటువంటి ఉత్కంఠ కూడా ప్రజల్లో కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుత నేపథ్యంలో కూడా మరి ఈసారి జరగబోతున్నటువంటి సెక్షన్స్కి కేసీఆర్ హాజరవుతారా కాదా అన్నటువంటి కొంత ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే మరోవైపు కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ఓవైపు మనం చూస్తే విద్యుత్ కుంభకోణంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా కీలక అంశం అని చెప్పుకోవాలి. అండ్ దాంతోపాటుగా ఎమ్మెల్యేల మార్పులకు సంబంధించిన దాంతో కూడా పెద్ద ఎత్తున కూడా గ్యాపింగ్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ వస్తారా రారా అన్నటువంటి ఆలోచన కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే 3 ప్రధాన అంశాలుగా మాట్లాడితే ఒకవైపు విద్యుత్కి సంబంధించిన బకాయిల విషయం కావచ్చు, లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంతో పాటుగా ఎమ్మెల్యేల పార్టీల మార్పుకు సంబంధించినటువంటి ఒక ఆలోచనలో కేసీఆర్ ఉన్న నేపథ్యంలో మరి ఇద్దరు అటు సీఎంతో పాటుగా మాజీ సీఎం ఇద్దరు కూడా అసెంబ్లీ సెక్షన్స్లో మరి ఈసారి మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ హాజరవుతారా లేదన్నటువంటి ఆలోచనలు ప్రజల్లో కూడా మొదలుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. రేపు జరగబోతున్నటువంటి బడ్జెట్ సమావేశం నేపథ్యంలో మరి కేసీఆర్ హాజరవుతారా, లేదంటే 24న ప్రారంభమవుతున్నటువంటి అసెంబ్లీ సెక్షన్స్కి అయినా పాల్గొంటారా అన్నటువంటి దానిపైన కూడా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసినటువంటి అప్పులకు సంబంధించి ఏ ప్రాజెక్టులపైన ఎంతెంత అప్పు చేసింది అన్న దానిపైన శ్వేతపత్రం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. గతంలో మొదటి సెక్షన్కి సంబంధించిన నేపథ్యంలో కూడా మొదటి అసెంబ్లీ సెక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఇచ్చినటువంటి 9.5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించి ఏ ప్రాజెక్టుకి ఎంత బడ్జెట్ కేటాయించడం జరిగింది, ఎక్కడి నుంచి ఎంత వస్తూ ఉన్నాయి, రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది అన్న దానిపైన కొంత ఇచ్చేటువంటి ప్రయత్నం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ దానికి కౌంటర్గా కూడా అనేక ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఏదైతే గతంలో ఇచ్చినటువంటి పథకాల నేపథ్యంలో కూడా అన్నిట్లలో కూడా పూర్తి అవకతవకలు ఉన్నాయి. ప్రతి దాంట్లో కుంభకోణమే కొనసాగింది. అటు మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశం కావచ్చు, యాదాద్రి భద్రాద్రితో పాటుగా ఛత్తీస్గఢ్కి సంబంధించిన విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశాల్లో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, వివిధ అంశాలకు సంబంధించిన దానిపైన పూర్తిగా గత ప్రభుత్వం అవకతవకలు చేయడం జరిగింది. పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపుగా అప్పుల పాలు చేయడం జరిగింది. నెలకు దాదాపు 7,000 కోట్ల రూపాయల అప్పులు కట్టాల్సిన సిచ్యువేషన్స్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అంటూ కూడా కాంగ్రెస్ మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతుంది. బట్ ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నటువంటి ఉత్కంఠ అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వెనల అయితే ప్రణయ్, మనం చూసుకున్నట్టయితే గతంలో కూడా గత సెషన్స్ కూడా కేవలం కేటీఆర్ అలాగే హరీష్ రావు మాత్రమే హాజరవడం జరిగింది. మరి ఈసారి సెషన్ కి హాజరయ్యే అవకాశం ఉందంటారా? అసలు బీఆర్ఎస్ నుంచి ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందంటారా? కేసీఆర్ వస్తారా రారా అనేది
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వెన్నెల ఇప్పటివరకు ఎవరు కూడా నోరు మెదుపుతలేరని చెప్పుకోవాలి. గతంగా మీరు అన్నట్టుగా గతంలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావుతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైన నేపథ్యంలో వాటికి సమాధానాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో గతంలో జరిగినటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే ఆ పథకాలకు సంబంధించినటువంటి అంశాల్లో కేటీఆర్తో పాటుగా హరీష్ రావు మాత్రమే కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి మరి కేసీఆర్ నోరు విప్పుతాడా అన్నటువంటి దానిపైన ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణుల్లో కూడా ఒక గందరగోళమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా కొనసాగుతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా ఇంకొక 6 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫామ్ హౌస్లో బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల మార్పులకు సంబంధించిన దాంట్లో కనీస ప్రతిపక్ష హోదాను కూడా దక్కకపోతే ఎట్లా అన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవైపు ఇవన్నీ కేసుల నేపథ్యంలో కూడా కేసీఆర్ మరి ఏం చేయబోతున్నారు అన్న దానిపైన కూడా బీఆర్ఎస్లో కూడా ఒక క్లారిటీ అయితే లేదు. బట్ ఇప్పటికైనా జరగబోయేటువంటి బడ్జెట్ అనంతరం కూడా మరి కేసీఆర్ అడుగు పెడతారా లేదా అన్న దానిపైన కూడా ఒక బీఆర్ఎస్ క్లారిటీ ఇస్తుందా లేదా అన్నటువంటి ఆలోచనలు కూడా కొత్త ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. వెన్నెల. ప్రణయ్, థ్యాంక్ యూ.